హలో వెల్కమ్ టు పీపుల్ మీడియా. నేను మీ వినోద్. సో ఈరోజు వచ్చేసి మనతో కాంగ్రెస్ లీడర్ వేణుగోపాల్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం జోరుగా సాగుతుంది. సో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారు, అసలు ఎటువంటి స్పందన వస్తుంది? మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఉన్నారు. ఎస్పెషలీ నవీన్ యాదవ్ గారు గత 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఆయన సేవ చేస్తూ ఉన్నారు. ఆయనకు ప్రతి బస్తీ మీద, ప్రతి గల్లీ మీద, ప్రతి కుటుంబం మీద మంచి అవగాహన ఉంది. ఆయనకు గన ఓటేసి గెలిపించుకుంటే 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ హైదరాబాద్ నుండి కంటోన్మెంట్ తర్వాత జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయన 2వ ఎమ్మెల్యే అవుతారు హైదరాబాద్ జిల్లా నుండి. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏ విధమైనటువంటి అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులను తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. జూబ్లీహిల్స్లో ప్రజలు చాలా చైతన్యవంతమైన వాళ్ళు. సైలెంట్గా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యంత భారీ మెజార్టీ తోటి వాళ్ళు గెలిపించబోతున్నారు. సార్ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇప్పుడు కాంగ్రెస్ కనుక గెలిపించుకోకపోతే అభివృద్ధి ఆగిపోతుంది అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడారు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు కొందరు వేరే లీడర్లు మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? అది తప్పుగా పొట్ర చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏ రోజు కానీ ఇక్కడ కాంగ్రెస్ గెలవకపోతే పథకాలు రద్దు చేస్తాం అనలేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారం లేకొస్తే వాళ్ళు ఇటువంటి మంచి పథకాలని రద్దు చేస్తారు అని చెప్పారు. కానీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ సంబంధించి మీరు ఎక్కడైనా వీడియో చూడండి, ప్రాపర్గా నిశ్చితంగా దాన్ని పరిశీలించండి. ఎక్కడా కానీ ముఖ్యమంత్రి గారు అటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇది ఏదైతే తప్పుడు వ్యాఖ్యలు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారో ఇది అర్థం చేసుకోలేనటువంటి అమాయకులేం కాదు. ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలకు అర్థమవుతుంది. చైతన్యమైనటువంటి ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు. సార్ అలాగే ఇప్పుడు నవీన్ అన్న గురించి కొంచెం బ్యాడ్గా మాట్లాడుతూ ఉన్నారు కదా, సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నవీన్ యాదవ్ గారు ఒక ఆర్కిటెక్ట్, ఆయన బీఆర్కు ఒక ఎడ్యుకేటెడ్ యువకుడు. ఆయనకు నియోజకవర్గం మీద పట్టున్నటువంటి వ్యక్తి, ప్రతి గల్లీ తెలిసిన వ్యక్తి, ప్రతి బస్తీ తెలిసిన వ్యక్తి, ప్రతి కుటుంబం తెలిసిన వ్యక్తి, ప్రతి సమస్య తెలిసిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి మీద ఏదో ఒకటి వాళ్లకు అభాండం వేయడానికి వేరే ఏదీ లేనప్పుడు కొన్ని తప్పుడు ఆరోపణలు చేసేదానికి ఆపోజిట్ పార్టీకి ఉన్నటువంటి ఏకైక అస్త్రం అది తప్పుడు ఆలోచనలు. అటువంటి తప్పుడు ఆరోపణలు ఎవ్వరు ఇక్కడ నమ్మేదానికి లేదు, నమ్మరు. జూబ్లీహిల్స్ ప్రజలు నవీన్ యాదవ్ వైపే ఉంటారు, నవీన్ యాదవ్ని గెలిపిస్తారు. సార్ అలాగే ఇంకోటి, కేసీఆర్ గారు వచ్చేసి ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే ఆల్రెడీ మనం గెలిచేసాము, సో ఒక మెజారిటీ కోసం మాత్రమే చూసుకోవాలి అని చెప్పేసి మాట్లాడారు. దాని గురించి ఏమంటారు? ఆల్రెడీ కేసీఆర్ గారు చెప్పి వాళ్ళు గెలిచినప్పుడు ఇంకా వాళ్ళు ప్రచారం చేయడం ఎందుకండి? వాళ్ళు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు గెలిచారనుకుంటున్నారు కదా, ఇంట్లో కూర్చోమని చెప్పండి. ఎందుకు కేటీఆర్ గారు తిరుగుతున్నారు, మాగంటి సునీత గారు తిరుగుతున్నారు, ఇంట్లో కూర్చోమని చెప్పండి. ఇప్పుడు వాళ్ళు గెలిచామని వాళ్ళు అనుకుంటున్నారు కదా. ఇటువంటి ఊహల్లో ఉండడం అనేది కరెక్ట్ కాదు. కంటోన్మెంట్లో ఏం జరిగిందో చూశారు. అంతకంటే భారీ మెజార్టీ తోటి ఇక్కడ మేము జూబ్లీహిల్స్లో గెలవబోతున్నాం. అయితే సార్ ఇప్పుడు కేకే సర్వే కూడా ఏం చెప్పిందంటే బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు కదా, సో కేకే సర్వే గురించి మీరు ఏమంటారు? కేకే సర్వే ఏ ఆధారాలతో సర్వే చేసింది అనేది మాకు తెలియదు. కొంతమంది దాన్ని పెయిడ్ సర్వే అంటున్నారు. ఇప్పుడు సైదులు అనేటటువంటి సర్వే చేశారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చెప్తున్నారు. ఒక కేకే సర్వే బీఆర్ఎస్కి చెప్తే 10 సర్వేలు కాంగ్రెస్కి అనుకూలంగా చెప్తున్నాయి. మాకు ఒక ఇంటెలిజెంట్ వ్యవస్థ ఉంది, పార్టీలో ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. పార్టీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రకారం ఇక్కడ మేము కంఫర్టబుల్ మెజార్టీ తోటి ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం. అయితే సార్ ఇప్పుడు కేకే సర్వే గురించి ఏంటంటే మన ఆంధ్రాలో వచ్చే సర్వే చేసినప్పుడు టీడీపీ పార్టీ గెలుస్తుంది, వైసీపీకి వచ్చేసి 11 సీట్ల వరకే రావస్తాయి అని చెప్పేసి చెప్పినట్టుగానే అక్కడ ఎట్లయితే రుజువు అయిందో ఇక్కడ కూడా అదే విధంగా రుజువు అవుతుంది, ఎందుకంటే దానికి ఒక క్రెడిబిలిటీ ఉంది అన్నట్టుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు కేకే అంత కరెక్ట్గా వాళ్ళు చెప్పగలిగితే హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుంది అన్నారు, ఢిల్లీలో ఆప్ గెలుస్తుంది అన్నారు. అది ఏమైంది? ఏపీలో ఒకటి, సరే వాళ్ళు చెప్పిండేది ఏపీలో ఒకటి నిజమైంది, అంతేగాని హర్యానాలో తప్పయింది, మీకు ఢిల్లీలో తప్పయింది. సో వాళ్ళు ఒక సర్వే అనేది ఏంటంటే ఒక ఊహాజనితంగా కొంచెం బేస్ చేసుకొని చేస్తారు. ఒక్కొక్కరు కొంతమంది పెయిడ్ సర్వే చేస్తారు, కొంతమంది ఇండిపెండెంట్గా చేస్తారు. నిజంగా ఇండిపెండెంట్గా స్వచ్ఛంగా చేసినా కానీ సర్వేస్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. మనం ఎన్నో సర్వే రిపోర్ట్లు చూసాము, నేషనల్ లెవెల్లో చూసాము. సో కేకే సర్వేని ప్రామాణికంగా ఎవరు తీసుకోరు. ఇప్పుడు బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ ఓటేయడం వల్ల ఏం ఉపయోగం ఉంది జూబ్లీహిల్స్ ప్రజలకి? అధికారంలో మేము 3 సంవత్సరాలు ఉన్నాం. ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకోగలిగితే వాళ్ళకు అభివృద్ధి జరుగుతుంది. ప్రజలకు అభివృద్ధి కావాలి, సెంటిమెంట్ కాదు. సెంటిమెంట్ ఓకే, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి సానుభూతి ఉంది. ఈవెన్
సీఎం గారు కూడా ఆయన సంతాపాన్ని తెలియజేశారు, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సానుభూతి అనేది వేరు, అభివృద్ధి అనేది వేరు. ప్రజలు 4 లక్షల మంది పైచిలకు ఓటర్లు ఉన్నారు, 6 లక్షల పైచిలకు జనాభా ఉన్నారు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. వాళ్ళకు ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి, నిధులు ఏమి కావాలి, అభివృద్ధి ఏమి కావాలనేది చూస్తారు. కానీ మీరు సెంటిమెంట్ని చూడాల్సిన అవసరం ఇక్కడ ఈ ఎలక్షన్స్లో అవసరం లేదు. సరే, సానుభూతి ఆమె చూస్తాం, ఆమె ఆడబిడ్డ, మనం హిందూ మతంలో ఆ భర్త చనిపోయినటువంటి ఒక వ్యక్తి, మనం ప్రతి ఒక్కరు ఆమెను గౌరవిస్తాం, ప్రతి ఒక్కరు మన సంఘీభావాన్ని తెలియజేస్తాము. కానీ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు ఎలక్షన్స్ దీన్ని వేరుగా చూడాలనేది నేను తెలియజేస్తున్నాను. సార్ అలాగే ఇంకో విషయం ఏంటంటే అజారుద్దీన్ గారికి వచ్చేసి మంత్రి పదవి వచ్చేసి ఎక్కడ ఓడిపోతామనే భయంతోనే ఇచ్చారు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఇవ్వలేదంటారు. మాకు బేసిక్గా మాకు ఎమ్మెల్యే కానీ ముస్లిం సామాజిక వర్గం నుండి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ లేకున్నారు. ఓకే, ఇప్పుడు అవకాశం వచ్చింది. ఆయన యాక్చువల్గా జూబ్లీ హిల్స్ అనేది అజారుద్దీన్ గారి కాన్స్టిట్యున్సీ. అజారుద్దీన్ గారు త్యాగం చేసి ఆయన నవీన్ యాదవ్ గారికి ఇవ్వడం జరిగింది ఆ సీటు. ఈ కోణంలో ఆయన ఎమ్మెల్సీ చేసి మైనారిటీలో మాకు ఒక మంత్రి కావాలనే ఉద్దేశంతో ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఇచ్చారని బాధపడుతున్నారు, ఇవ్వలేదని బాధపడుతున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళకి ఏ విధమైనటువంటి ఉద్దేశం ఉంది. వాళ్ళకు మంచి ఉద్దేశంతో లేరు. ఇప్పుడు ఇవాళ అవకాశం వచ్చినప్పుడు మేము ఇవ్వగలిగాము, దానికి మీరు సంతోషించాలా. మైనారిటీ వర్గం అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. ఆయన ఒక క్రికెటరు, ఒక సెలబ్రిటీ, ఒక అవగాహన కలిగినటువంటి వ్యక్తి, ఒక ఎడ్యుకేటెడ్. సో ఇన్ని క్వాలిఫికేషన్ ఉన్నాక ఆయనకు మంత్రి పదవి వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి మైనారిటీ వర్గం నుండి సంతోషంగా ఉన్నారు. ప్రతి మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు, ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఇక్కడ నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు. లాస్ట్ ఫైనల్ సార్, ఇప్పుడు ప్రజల్లో కాంగ్రెస్ గురించి ఏ అభిప్రాయం ఉంది, అసలు ఏ విధంగా చెప్తా ఉన్నారు? ప్రజల్లో అంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం లేకొచ్చి 22 నెలలైంది. 22 నెలలకే మీరు అసెస్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు చూసిన తర్వాత ఆయనను తిరస్కరించారు. సో మేము కూడా ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత చెప్పగలుగుతాం రేవంత్ రెడ్డి గారు ఎటువంటి పాలన ఉంది, ఏముందనే చెప్పగలుగుతాం. ఇప్పటి వరకు అయితే మేము ఉచిత బస్సు ఇవ్వగలిగాము, 200 యూనిట్లు ఇవ్వగలిగాము, 500 రూపాయలకు మేము సిలిండర్ ఇవ్వగలిగాము, సన్న బియ్యం ఇవ్వగలిగాము. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళకు బాధ ఉందేమో కానీ మనసులో బాధ ఏం లేదు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు. అలాగే ఇంకోటి సీఎం రేవంత్ రెడ్డి వచ్చేసి అసమర్థుడు, బయస్సుడు అని చెప్పేసి కూడా మాట్లాడారు కేటీఆర్. అది మాట్లాడడానికి ఏముందండి, ప్రతి ఒక్కరు ఏమైనా మాట్లాడరు. మీరు బయస్సులు అయితే మరి కేసీఆర్ గారు ఎందుకు ఫామ్ హౌస్లో కూర్చొని ఉన్నారు? ఆయన పెద్ద మనిషి, వయసులో చాలా గౌరవించవలసిన వ్యక్తి, 9.5 సంవత్సరాలని సీఎంగా ఉన్నారు. నేను ఇవాళ అడుగుతున్నాను, ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు మరి ఆయన ఫామ్ హౌస్లో కూర్చోవలసిన అవసరం ఏముంది? వచ్చి మాట్లాడచ్చు కదా, ఎందుకు రావట్లేదు? ఆయన బాధ్యత ఎందుకు నిర్వర్తించలేదు? మీరు వేరే వాళ్ళని అడిగే ముందు మీ బాధ్యత మీరు నిర్వర్తించి వేరే వాళ్ళని అడిగితే అది కరెక్ట్గా ఉంటుంది. అంతేగాని మన బాధ్యత మనం చేయకుండా వేరే వాళ్ళని అడిగే హక్కు మనకు ఎప్పటికీ రాదు. అని ఆయన పెద్దవారు, మాకు కేసీఆర్ అంటే కూడా గౌరవం ఉంది, ఒక ఉద్యమకారులుగా గౌరవం ఉంది, మా పిసిసి గారు కూడా చెప్పారు. అంతేగాని ఆయన అధికారం ఇవ్వలేదని చెప్పి ఏదైతే ఫామ్ హౌస్లు ఇవాళ పడుకొని ఉన్నారో ఇది ప్రజలను కించపరచడం, అవమానపరచడం. అది ఆయన గుర్తిస్తే మేము ఈ రోజుకి కూడా మేము హ్యాపీ అవుతామని నేను తెలియజేస్తాను. సో లాస్ట్ వన్ సార్, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నవీన్ అన్న వచ్చేసి చాలా మందికి హెల్ప్ చేశారు కదా, సో అది చెప్పుకోకపోవడం వల్లనే అన్నకి ఈ విధంగా స్ప్రెడ్ అయింది అనుకోవచ్చు, ఏంటి అది? ప్రజలకు చెప్పినా చెప్పకపోయినా సహాయం చేసిన వాళ్ళు 100 మందికి చెప్తారండి. సహాయం ఎవరైతే పొందుతారో, సహాయం పొందిన వాళ్ళు చేసిన వాళ్ళకంటే 100 మందికి వాళ్ళే చెప్తారు. నవీన్ యాదవ్ గారి గురించి ఈ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా ఎంతమందికి హెల్ప్ చేశారనేది ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. నవీన్ యాదవ్ గారిని చక్కగా ఆదరిస్తా ఉన్నారు. బయట ప్రజలు చెప్తున్నారు ఆయన గురించి. ఓకే, ఇక్కడ కాన్స్టిట్యున్సీలో మీరు చూస్తే మీడియా కూడా కొంత దాన్ని స్ప్రెడ్ చేసేదానికి నెగిటివ్ రూపంలో చూపెడతా ఉంది. కానీ ఇక్కడ లోకల్గా ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు, నవీన్ యాదవ్ గారి కుటుంబం గురించి తెలుసు. ఆయనను చక్కగా ఆదరిస్తారు, ఆయనను గెలిపిస్తారు, ఆయన ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.